చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవ నభూతో నభవిష్యతి అని మనకు వెంకటేశ్వర పురాణం అంతా కూడా తెలియజేస్తూ ఉంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడైతే ఉంటుందో అటువంటి దేవాలయం అంటే ఇక ముందు గాని ఇక మునుపు గాని ఎప్పుడే గాని అటువంటి ఆలయం ఉండదు. అదే విధంగా అంత గొప్పదైన స్థానం ఆ వెంకటేశ్వర యొక్క నిలయం అన్నమాట. అదే విధంగా వెంకటేశ్వర స్వామి అన్నైనటువంటి ఆయనని మించినటువంటి సత్యమైన దేవుడు ఇక మునుపు గాని ఇక ముందు గాని ఎప్పుడే గాని ఉండడు అనేటువంటి విధంగా మనకు వెంకటేశ్వర పురాణం అంతా కూడా తెలియజేస్తా ఉంది. అలాగే ఈ రోజున ముక్కోటి ఏకాదశి అంటే మనము ఏదైనా సరే స్వామి వారిని కోరుకుంటే అది కోటి రెట్లుగా మనకు 3 కోట్ల రెట్లుగా మనకు దాని నుంచి ప్రభావం అంతా కూడా చూపించి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా ఇక్కడ బనియానపల్లిలో వెలిసినటువంటి కొట్టాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఉదయం నుంచి కూడా వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకాలు పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క విశేషమైన దినములో అశేషముగా జనాలంతా కూడా భక్తులంతా కూడా పాల్గొన్నారు. ఈ విధంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి సదుపాయాలలో కూడా లోపం లేకుండా అన్ని సదుపాయాలన్నీ కూడా మన మంత్రి గారైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు వారి సతీమణి ఇందిరమ్మ గారు వారి పరివార బృందం అంతా కూడా ఇక్కడ కమిటీ వాళ్ళంతా కూడా ఇక్కడ బాగా చాలా చక్కగా ఇక్కడ అన్ని కూడా నిర్వహించారు. వీటినన్నిటికీ కూడా సక్రమంగా ఈ యొక్క పోలీస్ శాఖ వారంతా కూడా సక్రమంగా చూస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ పైన తెలిపినటువంటి సిబ్బంది అందరికీ మరియు ఈ యొక్క వార్తలన్నిటిని కూడా ప్రజలకు చేరవేస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వారు నిత్యము సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ బనాన్పల్లె పట్టణంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి దంపతుల సహకారంతో ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అశేషంగా వస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా క్యూ లైన్ అయితేనేమి ఉత్తరద్వార దర్శనం అయితేనేమి ఎన్నో సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ముఖ్యంగా ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా జరగాలని, రైతులకు పంటలు బాగా పండాలని, రాబోయే కాలంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.